నమస్కారం ప్రజలారా. మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఏ విధమైనటువంటి అత్యాచారాలు జరిగినాయి, ఏ విధంగా హత్యలు చేసినారు, ఏ విధంగా గంజాయి మత్తులో మద్యం మత్తులో వాళ్ళ మీద లైంగికంగా ఏ విధంగా దాడులకు తెగబడినారో ఆ రోజుల్లో మనం అధికారంలో ఉన్నప్పుడు ఆర్కే రోజా గారు కావచ్చు, అప్పటి హోంమంత్రి గారు కావచ్చు, చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఎవరైనా సరే ఇటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు ఎవడైనా సరే ఏ విధమై వాళ్ళు ఏమవుతారు, ఏది కథ అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా. ఎందుకంటే గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి చేయలేకపోయినాం. ఈరోజు పోలీసు వ్యవస్థ కానీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కానీ మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగినప్పుడు వాళ్లకు ఎటువంటి శిక్షలు పడుతున్నాయి, రోజుల్లోనే గంటల వ్యవధిలోనే ఏ విధంగా వాళ్ళు ఏమవుతారనేది మీరే ఒకసారి ఆలోచన చేయండి. నేను పర్టికులర్గా ఒకే అంశం మీద మాట్లాడడంలే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద నేను వివరంగా ఒక చిన్న వీడియోని విశ్లేషణ, అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి పనులు ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయనే దాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈసారి అధికారంలోకి వచ్చే చేస్తాం, ఇబ్బందిలే, అదైతే నమ్మకంగా నేను చెప్పగలుగుతా. ఇకపోతే 1-2 రేపులకే రాధాంతరమా, తిరుమలలో మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు చూడండి. 1-2 రేపులకే రాధాంతరమా అని చెప్పి తిరుమలలో మాట్లాడింది గతంలో ఆర్కే రోజా గారు. మరి ఆర్కే రోజా గారు నగిరిలో ఆమె నియోజకవర్గంలోనే ఒక ఆడపిల్ల మీద హత్యాయత్నం జరిగితే, లైంగికంగా వేధింపులకు గురైతే కూడా ఆమె ఆ రోజుల్లో ఎక్కడా కూడా బయటకు వచ్చే మాట్లాడాల. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోలా, ఆ కుటుంబానికి అండగా కూడా నిలవడా, ఆ కుటుంబానికి న్యాయం చేద్దామనేటువంటి ఆలోచన కూడా కోల్పోయి గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రజలారా ఇది. అదేవిధంగా ఆమె మాట్లాడింది, రేప్ చేసే దమ్ముండాదే అంటది ఆమె. ఆర్కే రోజా గారే నన్ను రేప్ చేసే దమ్ము ఎవరికైనా ఉండాదా అని బహిరంగంగా మీడియా సమక్షంలో మీడియా సోదరులు ఉండేటువంటి కాడ ఆమె మాట్లాడుతుందంటే ఇక రాష్ట్రంలో మహిళల పట్ల ఏ విధమైనటువంటి గౌరవం మన పార్టీకి, మన వైసీపీ పార్టీకి మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఉన్నిందనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మహిళల పట్ల ఏ విధమైనటువంటి భద్రత కల్పించినాడో మన జగనన్న ఒకసారి ఆలోచన చేసుకోండి. వీళ్ళే ప్రజాప్రతినిధులు, మాజీ అప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి భాష ప్రజలారా మాటలవి. అదేవిధంగా అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయంట. అంటే జరుగుతూ ఉంటే మీరేమి కళ్ళకేమన్నా గంటలు కట్టుకొని ఉన్నారా? లేదంటే పోలీసు వ్యవస్థ మన చేతిలో లేదా? లా అండ్ ఆర్డర్ని మనం కంట్రోల్లో పెట్టలేమా? అటువంటి పనికి మాలిన విధవల్ని కఠినంగా శిక్షించలేమా? పోలీసులు నీ చేతిలో లేరా? నువ్వు అప్పుడు హోంమంత్రిగా ఉన్నావు. హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అత్యాచారాలు అలా జరుగుతూ ఉంటాయి అని చెప్పి మాట్లాడుతుందయ్యా. అదేవిధంగా రేపల్లె ఘటనపై హోంమంత్రి వ్యాఖ్యలు, అప్పట్లో హోంమంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలారా ఇవి. అదేవిధంగా చూసుకుంటే జగనన్న ఇంటికి కాస్తంత దూరంలో గంజాయి మూకలు ఒక మహిళపై, ఒక దళిత మహిళపై వాళ్ళు అఘాయిత్యానికి పాల్పడితే పాపం రేప్ చేస్తే కూడా ఆమెకి దిక్కులేదు, జగనన్న ఇంటి దగ్గరనే. అదేవిధంగా చూసుకుంటే మా అక్కను ఏడిపియొద్దు అని చెప్పి ఒక బీసీ కుర్రోడు మా అక్కను ఏడిపియొద్దు, మా అక్క స్కూలుకు పోతుంది అని చెప్పి ప్రాధేయపడితే వాళ్ళను నోట్లో గుడ్డలు గుక్కి ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి అగ్గిపోలు వేసినటువంటి పరిస్థితులు గతంలో మనం చూసినాం ప్రజలారా. అదేవిధంగా చూసుకుంటే ఇంకా రకరకాలుగా చూసినాం, 1-2 కాదు. ఆడపిల్లల్ని ఏ విధంగా లైంగికంగా వేధింపులకు పాల్పడినటువంటి ఈ గంజాయి మూకలు, గంజాయి మత్తులో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా దాడులకు పాల్పడినారో చూసినాం. ఏనాడు కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అధికారంలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చరిత్ర మన వైసీపీ పార్టీది. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల అసభ్యకరంగా ఎవడైనా సరే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి సొంత పార్టీ కార్యకర్తలైనా కూడా వాళ్ళను కఠినంగా శిక్షిస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా ఇట్లా అత్యాచారాలకు పాల్పడినటువంటి పాలేరు నా కొడకల్ని ఏ విధంగా అర్థం చేస్తున్నారో గంటల వ్యవధిలోనే అని కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక వీడియో బయట కూడా నాకు దొరికింది. ఆ వీడియోని నేను ప్లే చేస్తా, మీరు ఒకసారి దయచేసి ఆ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. చూద్దాం, వీడియోని చూద్దాం ప్రజలారా.
లా అండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు. ఆడబిడ్డల అఘాయిత్యంగా చేస్తే ఎంతటి వాడైనా సరే, ఒకవేళ తాగిన మైకంలో చేసినా, లేకపోతే పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసినా, అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాస్తవే కదా. ఇలాంటి కంట్రోల్ చేయాలంటే వాడికి ఆ బోగాడు ఎవడైతే ఉంటాడో, ఆ వెధవ పనులు చేసేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, ఆ ఆలోచన రావాలన్నా కూడా భయపడే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఏ మహిళకు, ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినట్టే వాళ్ళ కుటుంబాల్లో కూడా వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారు. ఏ విధమైనటువంటి ఈ గంజాయి మత్తులో ఉండేటువంటి పోరంబోగాళ్లను ప్రతి ఒక్కరిని కూడా మనం ఆడబిడ్డ వైపు మనం ఏదైనా సరే పొరపాటును మాట్లాడాలన్నా, ఏదైనా సరే ఇంకొక రకమైన ఆలోచన రావాలన్నా కూడా ఒళ్ళులో భయం పుట్టేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సరే ఇప్పుడు జరిగినవి ఉన్నాయి, 1, 2 ఉన్నాయి కదా. ఎవరైతే ఉన్నారో వాడైతే వాళ్ళే ఏదో దూకి చచ్చిపోయినారు, సరే వాళ్ళే ఈ తట్టుకోలేకపోయినారా, లేకంటా ఉంటే మనం బయటకు వస్తే మన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాయని భయపడేమన్నా చనిపోయినారా, ఇది పక్కన పెడితే ఏదో మొత్తానికైతే వాళ్ళే లేకుండా పోయినారు గంటల వ్యవధిలోనే. అటువంటి ఆలోచించాలన్నా కూడా భయపడే విధంగా కఠినమైన చర్యలు తీసుకోండి ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి నేను ఏం చెప్తాను అంటే, ఆ ఆలోచన రావాలన్నా కూడా భయపడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం.